అతని సమక్షంలో అతని పార్టీలో అతనితో రాజకీయంగా విభేదించిన పాపానికి అతని తోడబుట్టిన చెల్లెలిని అత్యంత జుగుసాకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో ఆయన పార్టీ కార్యకర్తలు దూషిస్తూ ఉన్నప్పుడు ఒక్క సందర్భంలో అయినా సరే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పాలకుడుగా ఒక రాజకీయ పార్టీకి అధినేతగా సమాజానికి నాయకత్వం వహించాలి అని చెప్పని ప్రజా జీవితంలో కొనసాగుతున్న నాయకులు ఎందుకని స్పందించలా? వాళ్ళ శ్రేణులని చక్కదిద్దే ప్రయత్నం చేయలా? ఒక్కసారైనా బహిరంగంగా ఈ బూతులేంటి, ఈ బెదిరింపులేంటి, ఈ ఉన్మాదం ఏంటి? మనం ప్రజా జీవితంలో రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు చేయడానికి ఉన్నాం. రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎన్నికలలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మనం బాధ్యతాయుతంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి అని చెప్పని ఒక్క సందర్భంలో కూడా ఆయన చెప్పిన దాఖలానే లేదే. వాళ్ళ చిన్నాయన దారుణంగా చంపబడితే ఆ చంపబడ్డ కేసులో పలానా వాళ్ళు అక్యూజ్డ్ అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి పదవులు కట్టబెట్టి బహిరంగ సభల్లో సిబిఐ తప్పు చేసింది అన్న భావన కలిగే విధంగా ఆ కేసు విచారించమని చెప్పని అర్థిస్తున్న, ప్రాధేయపడి పోరాటం చేస్తున్నా నీ తోడబుట్టిన చెల్లెలు, నీ చిన్నాన్న కుమార్తె, వాళ్ళ గురించి నువ్వు బహిరంగ సభలో ఏ విధంగా వ్యాఖ్యలు చేసావు? పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని నీ ఇంటి ఆడపడుచుని అంటే ఏ విధమైన సంస్కారాన్ని నువ్వు ప్రదర్శిస్తూ వచ్చావు? నోరు తెలిస్తే మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు గారు దుష్ట చతుష్టయం అంటే తిట్టడానికి, నిందించడానికి, దూషించడానికి మీరు పెట్టి పుట్టారా?